అప్పుడు సముద్రాన్ని దాటి వచ్చిన ఆంజనేయుడు చంద్రకాంతిలో మెరిసే లంకానగరాన్ని దర్శించాడు. బంగారు ప్రాకారాలు, అద్భుతమైన గోపురాలు, రాక్షసుల సంరక్షణలో ఉన్న ఆ నగరం ఒక మహావైభవంగా కనిపించింది. కాని అతని దృష్టి ఆ వైభవంపై కాదు. అతని లక్ష్యం ఒక్కటే, సీతామాతను కనుగొనడం. తర్వాత లంకానగర ద్వారాలను పరిశీలించిన ఆంజనేయుడు అక్కడ ఉన్న కఠినమైన రక్షణను గమనించాడు. బలవంతంగా ప్రవేశించడం సాధ్యం కాదని తెలుసుకున్నాడు. అప్పుడు తన బుద్ధిని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. చిన్న రూపాన్ని ధరించి ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా లంకలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు. లంకలోకి ప్రవేశించిన ఆంజనేయుడు చుట్టూ ఉన్న వైభవాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. అద్భుతమైన రాజప్రాసాదాలు, వెలుగులతో మెరిసే వీధులు, రాక్షసుల సంచారంతో నిండిన ఆ నగరం ఎక్కడ చూసినా అద్భుతంగా కనిపించింది. కాని అతని మనస్సు ఒక్కటిపైనే కేంద్రీకృతమైంది, సీతామాతను కనుగొనడం. అదే అతని లక్ష్యం. లంకలోని అంతఃపురాలలో సంచరిస్తూ ఆంజనేయుడు అనేక రాజప్రాసాదాలను చూశాడు. అక్కడ నిద్రలో మునిగిపోయిన రాక్షసులు, విలాసవంతమైన జీవితం గడుపుతున్నవారు, ఎక్కడ చూసినా ఐశ్వర్యం, ఆనందం కనిపించింది. అయితే ఆ దృశ్యాలు అతని మనస్సును చలింపజేయలేకపోయాయి. అతని సంకల్పం అచంచలంగా నిలిచింది, సీతామాతను కనుగొనడం. అదే అతని ధ్యేయం. ఇలా లంకలో అన్వేషణ కొనసాగించిన ఆంజనేయుడు ఎన్నో ప్రదేశాలను పరిశీలించినప్పటికీ సీతామాత కనిపించలేదు. ఒక క్షణం ఆలోచనలో మునిగిపోయాడు. కాని ఆ నిరాశను వెంటనే అధిగమించాడు. తన మనస్సును స్థిరపరచుకుని మరింత శ్రద్ధతో వెతకాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరాముని స్మరిస్తూ మళ్లీ తన అన్వేషణను కొనసాగించాడు.